పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని లయన్స్ క్లబ్ జిల్లా కల్చరల్ యాక్టివిటీ చైర్మన్ వావిలల్ల సరళాదేవి రమేష్ దంపతుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను సజ్జాపురంలోని ఇంపస్ జూనియర్ కళాశాల ఎస్వీఎఫ్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గోబెమ్మలు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువు, కోలాటం, విద్యార్థుల నృత్య ప్రదర్శన, హరిదాసుల వేషధారణ, గంగిరెద్దుల విన్యాసాలు, మెహందీ పోటీలు నిర్వహించారు. మారుతున్న కంప్యూటర్ యుగంలో నేటి సంస్కృతి సాంప్రదాయాలు విశిష్టతను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గత 17 సంవత్సరాలుగా తణుకులో లయన్స్ ఇంటర్నేషనల్ తరపున సంక్రాంతి సంబరాలు చేపట్టడం జరుగుతుందని నిర్వాహకులు వావిలాల సరళాదేవి తెలిపారు. లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా అందరితో కలిసి సంక్రాంతి సంబరాలు చేపట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు చేయడం, వివిధ పోటీలు నిర్వహించి వారికి బహుమతులను అందజేయడం, గొబ్బెమ్మల కొలువు, బొమ్మల కొలువు ఏర్పాటు చేసి రకరకాల పిండి వంటల పోటీలు చేపట్టి సంబరాలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక్కడ జరిగిన సంక్రాంతి సంబరాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నాటికి నేను 17 సంవత్సరాల నుంచి ఈ విధంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న విషయం
మరి ఇక్కడ మా తణుకు ప్రజలకు కానీ జిల్లాకు కానీ చాలా మటుకు మీ వరకు కూడా తెలిసిన విషయమే. నేను చాలా సేవా కార్యక్రమాలు రాజకీయంగా ఇటు లైంగిజం ద్వారా సర్వీస్ కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నప్పటికీ నాకు అత్యంత ఇష్టమైన కార్యక్రమం ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం. ఎందుకంటే నాకు సంస్కృతి సాంప్రదాయం అంటే నాకు చాలా ఇష్టం. అదే పడికట్లో పెరిగిన నేను ఎప్పుడు కూడా ఈ సంస్కృతిని మన ఇంటికి పరిమితం కాకుండా పిల్లలందరికీ విద్యార్థులందరికీ ముఖ్యంగా నేటి తరం విద్యార్థినులకి ఈ సంక్రాంతి విషయాలు ఏంటి, పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటి, పండగలో ఉండే విశిష్టతలు, అంటే ప్రతి పండగకి కూడా ఒక విశిష్టత ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది. అవన్నీ కూడా పిల్లలకి అర్థం పట్టేలా తెలియాలి అంటే మనం మాటలతో చెప్పడం కాదు, చేసి చూపించాలి. ఈ విధంగా ఈరోజు ప్రతి ఈవెంట్ కూడా కళ్ళకి కట్టినట్లుగా నేను అన్నీ కూడా ఇటు కాలేజీ ఇంపల్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు నేను మరి ఈ విధంగా ప్రతి ఈవెంట్ని కూడా ఈ కాలేజీలో అరేంజ్ చేయడం జరిగింది. అంటే సంక్రాంతికి ఏమేమి ఉంటాయో ప్రతి ఈవెంట్, భోగి మంట, గొబ్బెమ్మలు, గొబ్బి పాటలు పాడడం, పిల్లలు ముగ్గులు వేయడం, వంటలు, సాంప్రదాయ వస్తు వేషధారణలు, అదేవిధంగా గంగిరెద్దులు, ఎడ్ల బండ్లు, అందరూ ప్రతి ఈవెంట్, చిన్నారులకు భోగిపళ్ళు వేయడం, ఇలా ప్రతి ఈవెంట్ మన సంక్రాంతికి మనం ఏమేం చేసుకుంటామో ప్రతి ఈవెంట్ కూడా నేను ఈవేళ ఇక్కడ పొందపరిచి మరి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంటే ఇలా చేయడం ద్వారా పిల్లల మనసులో అద్దుకుపోతుంది. ఈ భోగి పండుగ, సంక్రాంతి పండుగ విశిష్టత మనందరికీ తెలిసినదే. అయినప్పటికీ కూడా నేటి తరానికి తెలియాలి. ముగ్గులు వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం అనేది పిల్లలకి తెలియదు. ఇప్పుడు ముగ్గు పోత పోయడమే పిల్లలకి తెలియట్లేదు. కానీ ఎప్పుడైతే ముగ్గులు ఇలా పోతతోటి పోస్తామో ఇక్కడ తెల్లవారుజామున, అంటే సంక్రాంతి ఎప్పుడు కూడా చలికాలంలో వస్తుంది, నెర్వసెస్ అన్నీ కూడా టైట్గా ఉంటాయి. ఎప్పుడైతే ముగ్గు ఈ విధంగా మనం పోత పోస్తామో ఇక్కడ నరాల ద్వారా మొత్తం బాడీ అంతా కూడా సర్క్యులేషన్ అయ్యి మనుషులు ఒక తేజస్సుతోటి, ఆరోగ్యంతో యాక్టివ్గా ఉంటారు. నేను లయన్స్ ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమానికి లయన్స్ నాయకులు అందరూ వస్తున్నారు. కాకరాల వేణుబాబు గారు ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ లయన్, ఆయన గవర్నర్ గారు, వైస్ గవర్నర్ పాపారావు నాయుడు గారు, వీరందరూ ఇచ్చేస్తున్నారు. ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన పర్వతనేని సుభాష్ చంద్రబోస్ గారు కూడా రావడం జరుగుతుంది. తణుకులో అనేక మంది ప్రముఖులు, ప్రాఫెసర్లు ఇచ్చేయడం జరిగింది. చాలా సంతోషం, ఆనందం. పండగ అంతా కూడా ఇక్కడే ఉంది. చాలా సంతోషం, ఆనందం. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.